నేటి రాశి ఫలాలు తులారాశి వారికి ఈరోజు ప్రయాణాలలో మార్గ అవరోధాలు అనేవి కలుగుతాయి. ఆర్థికంగా కొంత నిరుత్సాహం అనేది తప్పకపోవచ్చు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించక ఇబ్బంది పడతారు. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు అనేవి పెరుగుతాయి. ఇక తులారాశి వారికి ఈరోజు అతి ఆత్మవిశ్వాసం వలన నష్టాలను ఎదుర్కొంటారు. కాబట్టి మిమ్మల్ని మీరు పూర్తిగా నమ్ముకోకుండా పెద్దల సలహాలు అనేవి తీసుకోవడం వలన మీకు మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మీకు మేలు చేస్తుంది. అనవసరమైన వివాదాలు కలగకుండా మీరు ప్రశాంతంగా ఉండడానికి తోడ్పడుతుంది. అలాగే ఈరోజు తులారాశి వారు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వలన అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక సోదరులతో అపార్థాలను చోటు చేసుకుంటాయి. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో ఈరోజు పెట్టుబడి పోవడమే మీకు మేలు చేస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య కలహాలు కలిగే అవకాశం ఉన్నందున మూడో వ్యక్తి జోక్యాన్ని మీరు అనుమతించవద్దు. అలాగే ఈరోజు పెద్దల సలహాలు మీకు అన్ని విధాలుగా మేలు చేస్తుంది. ఇక విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు సినీ రంగం వారికి కొత్త వారి వలన మోసపోయే అవకాశం ఉన్నందున మీరు నమ్మే విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి లభించిన అవకాశాలను చేజార్చుకునే అవకాశం కనిపిస్తున్నందున జాగ్రత్త వహించండి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారికి నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా లభించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక తులారాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే చిన్న చిన్న వాహన ప్రమాదాలు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి, లేదా వాయిదా వేసుకోవడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారికి ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే మందగిస్తుంది. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు బంధుమిత్రులతో కారణం లేకుండానే వివాదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు ఏవైతే చేస్తున్నారో వాటిలో ఏమాత్రం తొందరపడవద్దు. ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు పెట్టుకున్న అంచనాలు అనేవి ఫలించకపోవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట పని భారం అనేది తప్పకపోవచ్చు. ఇక పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారిపై ఉన్న ఒత్తిడిలు మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు కళాకారులకు, క్రీడాకారులకు వచ్చిన మంచి అవకాశాలు చేజారే అవకాశం కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా విద్యార్థులకు అనుకున్న ఫలితాలు లభించడం కష్టమే అని చెప్పవచ్చు. ఇక మహిళలకి నిరుత్సాహమే మిగులుతుంది. ఇక తులారాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారు శివాలయ దర్శనం చేసుకోవడం మేలు చేస్తుంది. అలాగే విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.